ఇంకా ఇస్తాం మా లోపలికి వెళ్ళండి అన్నమాట. ఇంత కిరీటం సొట్టగా ఉంది. బయట 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 పెట్టినామా బొట్లు బయట పెట్టినా చూడండి అమ్మా దాన్ని మళ్ళీ ఇస్తాను ఊరికి అర్థం చేయండి అట్లా రాలమ్మా అమ్మా రాదమ్మా ఎట్లమ్మా ఎనికిపోండి ఎనికిపోమ్మా అక్కడ పోమ్మా ఎనికి స్వామి దగ్గర అక్కడ చేపించుకోండి. వేణుగోపాలం సాయి భక్తులకు విజ్ఞప్తి. భక్తాదులు ప్రతి సంవత్సరము అలంకరణ కానీ ఇంకొకటి కానీ వేణుగోపాల్ నగర్లో అనంతపురం పట్టణంలో ఇక్కడ చేయని విధంగా అనంతపురం పట్టణంలో చేస్తూ అలాగే కళాకారులు ఎక్కడి నుంచి పిలిపించి ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు సద్గురు సాయినాథ మందిరంలో వేణుగోపాల్ నగర్ అన్నదాన కార్యక్రమానికి దాదాపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాదాపు 10,000 మంది వరకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఈసారి విశేషం ఏమంటే సద్గురు సాయినాథ మందిరంలో రాయలసీమలో ఎక్కడ లేని విధంగా బంగారు కిరీటాన్ని స్వామివారి అలంకరించాము. ఈ కిరీటం ఖరీదు దాదాపు 50 లక్షల రూపాయలు విలువ గల బంగారు కిరీటము. ఈ కిరీటము చెన్నై వాసులు అక్కడి నుంచి చేయించారంటే వాళ్ళు చేయించలేదు, వాళ్ళు తయారు చేశారు. ఇక్కడ ప్రతి భక్తుడు కూడా 3,000 రూపాయలు ఇచ్చే శాశ్వత పూజ అనేది ఒక 6 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రతి భక్తులతో తీసుకొని ఆ డబ్బుతోనే ఈరోజు బాబా కిరీటం చేయించి అలంకరించాము. కావున భక్తాదులు దీన్ని చూసి ఈ అలంకరించిన కిరీటాన్ని చూసి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని, అలాగే ఈ అనంతపురం జిల్లా వర్షం లేదు, వర్షం కూడా రావాలని భగవంతుని కోరుతూ సాయినాథుని కూడా కోరుతూ మరీ కోరుచున్నాం. ఓకేనా? జై సాయిరామ్. స్థానికంగా వెలిసినటువంటి వేణుగోపాల్ నగర్లో షిరిడి సాయిబాబా మందిరం నందు గత 25 సంవత్సరాల నుంచి విశేషంగా ఈ గురు పౌర్ణిమ మహోత్సవ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు భక్తులు కూడా దీనిలో పాలు పంచుకొని ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా వాళ్ళు పొందుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడ విశేషంగా సాయి సత్యవ్రతాలు అనే వ్రతాలు, అంటే సత్యనారాయణ స్వామి వ్రతం మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా సాయి సత్యవ్రతము అనే వ్రతము విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఈ విశేషమైన పూజలో భక్తాదులంతా కూడా పాల్గొంటారు. ఆలయ కమిటీ వాళ్ళకు పూజకు కావాల్సిన వస్తువు సామాగ్రి అంతా కూడా వీళ్ళే సమకూర్చి ఆ భక్తులకు దగ్గరగా అనుకూలంగా అన్ని సమకూరుస్తూ వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అలాగే ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఈరోజు మాకు ఫలించింది. సాయిబాబా వారికి స్వర్ణ కిరీటం అంత భక్తాదులందరూ కూడా ఎంతో శ్రమోర్చి ఎంతో ఖర్చు చేసుకొని ఆలయ కమిటీ వాళ్ళు కానీ అందరూ కూడా ఆ స్వర్ణ కిరీటం కోసం ఎంతో కష్టపడి ఆ యొక్క బాబా వారికి బంగారు కిరీటాన్ని కూడా ఈరోజు ధరించడం జరిగింది. కాబట్టి ఈ విశేషమైన కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సాయి సత్యవ్రతం చేసుకోవడం వల్ల మనలో ఉండే రుగ్మతలు కానీ ఏవైనా ఇబ్బంది నవగ్రహ రూపకంగా ఏదైనా ఇబ్బంది పడుతున్నా కానీ కూడా ఆ నవగ్రహ పూజా కార్యక్రమాలు, గణపతి పూజ ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ పూజా కార్యక్రమాలను కనుక చేసుకొని భక్తులు సుఖ సంతోషాలతో తలతూగుతూ ఉండాలని ఆ సద్గురుని మేము వేడుకుంటున్నాం. సదానింబ వృక్షస్య మూలాదివాస. జై సాయినాథ. ప్రతి సంవత్సరం మేము చాలా ఏండ్లు లేదండి, 15 ఏండ్ల నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. బాగా జరుగుతుంది, బాగా ఉంది. మేము ఇక్కడ ఉంటున్నాం. సంవత్సరం ఇంప్రూవ్ అవుతా వస్తుంది. ఇప్పుడు 200 మంది ఇచ్చినారు. మీరు ఎన్నేళ్ళుగా మీరు ఈ పూజలో పాల్గొంటా ఉన్నారు? చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాము. మంచి బాబా కృప వల్ల గురు పౌర్ణమి సందర్భంగా సాయి వ్రత కథలు సంవత్సరము బాగా జరుగుతున్నాయి. ఇక్కడ సాములు అందరూ బాగా చేస్తున్నారు, బాగా జరుగుతాయి. గురు పూర్ణిమని 2 రోజులు బాగా జరుగుతుంది. ఒకరోజు నగర ఊరేగింపు, ఈరోజు సాయి వ్రత కథలు స్వామి బాగా చెప్తారు. మాకైతే బాగా ఉంది. మేము కమిటీ మెంబర్లంతా బాగా ఎంకరేజ్ చేస్తాం. సాయి వ్రత కథలు, సత్యవ్రతాలు 5 కథలు ఉంటాయి సార్. మళ్ళీ ప్రసాదాలు, మళ్ళీ భోజనాలు. నుంచి ఈ సాయి రథం చేస్తూనే ఉన్నాము. ఈ వేణుగోపాల్ నగర్లో
సాయి సద్గురు సాయినాథ ఆయన భక్తికి ఆయన కృప వలన మేము ఇక్కడ లక్షణంగా వేణుగోపాల్ నగర్లో బాగా ఉన్నాము మేము. ఇంత ఆయన కృప, ఆయన దయ అంతా మాది. మా పేరు సుబ్బమ్మ, వెల్ వెంకటస్వామి గుడి ఇంట్లో ఉన్నాం. మరి ఇక్కడ 22 ఏళ్ళ నుండి సేవ, సాయి సేవ పాల్గొన్నాము. ఇక్కడ ప్రతి గురు పౌర్ణానికి పాల్గొంటాము. అంత